విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు రామ్మెట్టు గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి, ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. బట్ ద సిచ్యువేషన్స్ ఆర్ గోయింగ్ బియాండ్ యాక్చువల్లీ ఇన్ అవర్ బార్డర్ కంట్రీ, రైట్? సో మనం చూసాం రీసెంట్గా మన గవర్నమెంట్ కానీ మన డిఫెన్స్ వీళ్ళందరూ కూడా చాలా గ్రేట్ ఇనిషియేషన్ తీసుకున్నారనే అంటున్నారు చాలామంది ఈ ఆపరేషన్ సింధూర్. సో ఇది ఈ సిచ్యువేషన్ అయితే అయిపోయింది, పర్టికులర్గా అటాక్ చేశారు. బట్ దీని తర్వాత వచ్చే పరిణామాలు ఎలా ఉండొచ్చు అంటారు? అండ్ నెక్స్ట్ మనకేమన్నా థ్రెట్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా ఇన్ బార్డర్ కంట్రీస్ ఆర్ ఇన్ హైదరాబాద్ కూడా? ఎస్ అండి. సో ఫస్ట్లీ ఆపరేషన్ సింధూర్ తోటి సరిలేరు మీకు ఎవరు అని చాటి చెప్తున్నారు మన సైనికులు. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ అండి, బికాస్ వాళ్ళు చేసిన ఈ ఇనిషియేషన్ ఏదైతే ఉందో ఇట్స్ అ సాలిడ్ ఆన్సర్ ఫర్ పెహల్గామ్ అటాక్ అండి. ఎందుకంటే ఇలాంటి అటాక్ ఏదైతే జరిగిందో, పెహల్గామ్ అటాక్ జరిగిందో, ఇన్నోసెంట్ లైఫ్స్ అండి. పాపం వాళ్ళు ఏదో టూర్కి వెళ్ళి సో వాళ్ళు ఏదో వాళ్ళు ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళి ట్రామా అది అసలు. అండ్ దట్టు ఒక పర్టికులర్ కమ్యూనిటీ నేమ్ అడిగి చంపడం అనేది ఇంకా పెద్ద ఒక అంటే లేదు నేను ఇలా పుట్టడమే తప్ప పాపమా అనే ఫీలింగ్కి వెళ్ళిపోయే రేంజ్లో చేశారు అది. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి ట్రామా ఏదైతే క్రియేట్ చేస్తున్నారో దానికి ఈ ఆపరేషన్ సింధూర్ అనేది యాప్ట్ ఆన్సర్. అండ్ అయితే ఇక్కడ చాలామంది ఏంటంటే కొందరు భయపడుతున్నారు కూడా, లైక్ ఏంటి అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏమై ఉండొచ్చు, లైక్ విల్ దిస్ లీడ్ టు అ వార్ ఆర్ వాట్ ఎవర్ అనేసి. కొందరు ఏంటంటే అలా ఏం జరగదు అనేసి ధీమాగా ఉన్నారు. బట్ ఎస్, ఏదన్నా పాసిబుల్ అంటే వార్ అన్నా అవ్వచ్చు, రాకపోవచ్చు. బికాస్ కరెంట్ కేపబిలిటీస్ చూసుకుంటే పాకిస్తాన్కి ఆ కేపబిలిటీ లేదు. అంటే అది న్యూక్లియర్ పవర్ కానివ్వండి, వాళ్ళకి సపోర్ట్ ఫ్రమ్ అదర్ నేషన్స్ కానివ్వండి, వాళ్ళకి అంత సపోర్ట్ లేదు. కాబట్టి మన ఇండియన్ ఆర్మీ ముందు వాళ్ళ ఆర్మీ చాలా చిన్నది. సో తిప్పికొట్టాలి అని అంటే అంత ఈజీ కాదు వాళ్ళకి. హవెవర్ ఒకవేళ వాళ్ళకి ఎక్స్టర్నల్ సపోర్ట్ వచ్చింది, లైక్ మనం వింటున్నాం చైనా సపోర్ట్ కానీ అలా వచ్చి కనుక మేబీ ఛాన్సెస్ కొంచెం బలపడతారు వాళ్ళు. బట్ ఇన్ దాట్ కేస్ ఏంటంటే వార్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇక్కడ వార్ అనేసరికి చాలామంది ఏమనుకుంటారంటే అది ఒక బార్డర్లో మాత్రమే అవుతూ ఉంటుంది. బికాస్ మనం యాక్చువల్గా ఇన్ దిస్ కేస్ చూసుకుంటే కనుక ఆపరేషన్ సింధూర్లో మనం ధ్వంసం చేసింది ఓన్లీ టెర్రరిస్ట్ బేసెస్ని మాత్రమే. మనం వాళ్ళ ఆర్మీ బేసెస్ని టచ్ చేయలేదు. అండ్ నో కామన్ మెన్ని అసలు టచ్ కూడా చేయలేదు. సో ఇక్కడ ఏంటంటే టెర్రరిస్ట్ వాళ్ళే మళ్ళీ రివోల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ రివోల్టింగ్ ఏదైతే ఉందో అది బార్డర్లోనే అవుతుంది అనుకోవడం అది అంటే అలా అనుకోకూడదు మనం. బేసిక్గా ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీవేర్. జస్ట్ ప్రికాషియస్గా ఉండాలి. ఎందుకనంటే జనరల్గా వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ ఇది లేదు కాబట్టి, అంటే ఈ టెర్రరిస్ట్ అటాక్స్ ఏమైనా అవ్వాలి అని అంటే వాళ్ళు చూస్ చేసుకునే ప్లేసెస్ ఏవైతే ఉంటాయో మోస్ట్ ఆఫెన్ క్రౌడెడ్ ప్లేసెస్ చూస్ చేసుకుంటారు వాళ్ళు, రైట్? సో ఇప్పుడు క్రౌడెడ్ ప్లేసెస్ చూస్ చేసుకునేసరికి ఏంటంటే మేజర్ సిటీస్ కుడ్ బి అ టార్గెట్ ఇక్కడ. ఇప్పుడు మన ఇండియా మొత్తంలో చూసుకుంటే డెన్స్లీ పాపులేటెడ్ సిటీస్లో మన హైదరాబాద్ ఒక సిటీ ఒకటి ఉంది, బెంగళూరు ఒకటి ఉందండి, చెన్నై ఒకటి, అండ్ ముంబై, ఢిల్లీ. దీస్ ఆర్ ది ప్లేసెస్ విచ్ ఆర్ హైలీ అలర్ట్ లో ఉంటారు. సో యాక్చువల్గా వాళ్ళు ఢిల్లీని కూడా ఎందుకు టార్గెట్ చేస్తారంటే దట్స్ ఎ క్యాపిటల్, రైట్? సో క్యాపిటల్ సిటీలోనే దాడి జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఢిల్లీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఢిల్లీ మీద కంపేర్ చేసి ఒక చిన్న కంపారిజన్ అండి. ఢిల్లీకి చూసుకుంటే 12,000 పీపుల్ ఉన్నారు పర్ స్క్వేర్ కిలోమీటర్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హైదరాబాద్ 18,000 పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్ ఉన్నారు. సో ఇట్ ఈస్ మచ్ మోర్ డెన్స్లీ పాపులేటెడ్. సో ఏంటంటే మనం హైదరాబాద్ లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి, అంటే డౌన్ సౌత్ కదా. అండ్ మోర్ ఓవర్ హైదరాబాద్ లో మనకి మల్టీ లింగ్వల్ పీపుల్ ఉంటారు అనమాట. ఆల్మోస్ట్ డిఫరెంట్ కంట్రీస్, ఏరియాస్, స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా చాలా మంది ఇక్కడ డిఫరెంట్ అక్రాస్ ది కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి ప్లేసెస్ లో థ్రెట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొన్ని రోజులు ఏంటంటే ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ గెటింగ్ ఇన్ టు పబ్లిక్ ప్లేసెస్. అండ్ స్పెషలీ ఏంటంటే చాలా మంది అన్మైండ్ఫుల్గా ఏంటంటే ఇప్పుడు చూడండి ఐపీఎల్ నడుస్తూ ఉంది, స్టేడియంకి వెళ్ళి మ్యాచ్ చూద్దాము అనేసి చాలా మంది స్టేడియంస్కి కూడా వెళ్తూ ఉంటారు. బట్ అదొక అన్మైండ్ఫుల్ యాక్ట్. ఎందుకంటే స్టేడియం అనేది
చాలా మంది ఉండే ఛాన్సెస్ అది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కువగా ఉండే సో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఒక్క దగ్గర ఉండేదానికి స్కోప్ ఉంటుంది అక్కడ. సో ఏంటంటే అలాంటి పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువ ఒకటేసారి ఎక్కువ మంది ఉండే ఛాన్సెస్ ఉంటాయో అలాంటివి అవాయిడ్ చేసుకోవడం కొంచెం బెటర్. సెకండ్ థింగ్ ఏంటంటే మనము ఈ ఆపరేషన్ సింధూర్ తోటి బాగా గర్వించి మనము ఆర్మీ వాళ్ళు చేసే ప్రతి పనిని సోషల్ మీడియాలో పెట్టి మనం దాన్ని హైలైట్ చేస్తూ ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు కొన్ని మాక్ డ్రిల్స్ అవి చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ యూనో కొన్ని ఫ్లైట్స్ జెట్స్ అవి మన మీద నుంచి వెళ్తూ ఉంటే వీటిని మనము పిక్చర్స్ తీసుకొని సోషల్ మీడియాలో పెడతా ఉన్నాము. ఇక్కడ ఏంటంటే మనము గర్వంగా పెడుతున్నాము, కానీ ఇన్ వే చెప్పాలి అని అంటే మనం ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నట్టు. ఎగ్జాక్ట్లీ. సో అన్వాంటెడ్ సోర్సెస్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నట్టే లెక్క ఇది. సో అలా అవ్వకుండా ఉండాలి అని అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. ఇప్పుడనే కాదు ఎప్పుడన్నా సరే మన ఆర్మీ చేసే ఫీడ్స్ కానివ్వనండి, లేకపోతే వాళ్ళ జెట్స్ని కానీ ఇవన్నిటిని కూడా మనం ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టడం లాంటిది చేయకూడదు. బికాజ్ యూనో ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వడం ఏదైనా అఫీషియల్ గా లైక్ మనకి నార్మల్ గా జెట్స్ ఇవన్నీ కూడా ఒక చూపించడం కానీ ఫ్లై అవ్వడం ఇవన్నీ కూడా అఫీషియల్ ఎనీ అదర్ అకేషన్ ఉంటే అవుతాయి, అది వేరు. అండ్ అదర్ దెన్ దట్ ఇటువంటి సిచ్యువేషన్స్ లో అఫీషియల్ గా ఏదైనా పోస్ట్ వస్తే తప్ప పెట్టకూడదు. దట్ ఈస్ వాట్, బికాజ్ అఫీషియల్లీ పోస్ట్ చేశారు అని అంటే దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. దర్ ఇస్ ఐ మీన్ వీ డోంట్ హ్యావ్ టు బ్యాక్ ఆఫ్. కానీ అఫీషియల్ సోర్సెస్ నుంచి ఏం పెట్టట్లేదు వాళ్ళు ఏం చెప్పట్లేదు, తెలిసింది కదా అని చెప్పేసి స్ప్రెడ్ చేయకూడదు. అండ్ ఇన్ఫర్మేషన్ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే ఇలాంటి టైంలో కొన్ని రూమర్స్ కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో ఆ రూమర్స్ ని పట్టుకొని కొందరు ఏంటంటే మరీ భయపడిపోయి అసలు ఇంకా అంటే జీవితం అంతా ఇట్లా బిక్కు అనుకుంటే బతకాలా అనే ఒక థాట్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో అలా ఏంటంటే మనము వీ హ్యావ్ టు బీ మైండ్ఫుల్ అబౌట్ వాట్ వీఆర్ యాక్చువల్లీ గెటింగ్ త్రూ. సో సోషల్ మీడియాలో వచ్చేది ఎంతవరకు నిజము ఎంతవరకు కాదు అనే అవగాహన కూడా ఉండాలి. మనకి ఫ్యాక్ట్ చెక్ సైట్స్ కూడా ఉంటాయి. మీరు ఏదన్నా సోషల్ మీడియా పోస్ట్ వచ్చింది అని అంటే ఇమ్మీడియట్ గా మనం ఏంటంటే జనరల్ గా ఫ్యామిలీ గ్రూప్స్ లో ఫ్రెండ్స్ గ్రూప్స్ లో సర్క్యులేట్ చేసేస్తా ఉంటాం. మనం అలా చేసి స్ప్రెడ్ చేసేక ముందు ఒక్కసారి ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే బెటర్. అప్పుడు ఏంటంటే ఇలాంటి ఫాల్స్ రూమర్స్ ఏది ఉన్నా సరే ఫాల్స్ రూమర్స్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. సో ఇలాంటి టైంలో మనము ఇలా ఫాల్స్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తే అది మంచి కంటే చెడు ఎక్కువ చేసేస్తుంది. ఈవెన్ అఫీషియల్ గా వచ్చినా కూడా కొంతమంది జస్ట్ ఏదో లోగో పెట్టి ఒక ప్రింట్ ఒక పేపర్ లో మనకి ఈ మధ్య చేయడం పెద్ద మ్యాటర్ కాదు, అది కూడా చేస్తారు. బట్ అలా చేసే ముందు కూడా అఫీషియల్ సైట్ కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని ఓకే ఇక్కడ అప్డేట్ ఉందంటే పెట్టడం బెటర్ అండి. దట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. అంతేగాని జనరల్ గా మనం చూస్తూ ఉంటాం ఫ్యాక్ట్ చెక్ చాలా తక్కువ మంది చేస్తారు. లైక్ యూనో ఇన్ ది రీసెంట్ సర్వే వి గాట్ టు అండర్స్టాండ్ దట్ ఎనీ ఇన్ఫర్మేషన్ అంటే వాట్సాప్ లో వచ్చింది అని అంటే అది ఫార్వర్డ్ అయిపోతుంది. ఫ్యాక్ట్ చెక్ చేసేది ఓన్లీ 5% పీపుల్ అంటే 95% దే జస్ట్ బ్లైండ్లీ డూ ఇట్. సో అలా కాకుండా మనం కొంచెం ఫ్యాక్ట్ చెక్ కూడా చేసుకోవాలి. అయితే యాజ్ అ సెడ్ కొంచెం పబ్లిక్ ప్లేసెస్లో ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి కొన్ని రోజులు మనం కూడా అప్రమత్తంగా ఉంటే బెటర్. భయపడమని చెప్పట్లేదు నేను, జాగ్రత్తగా ఉండమని జస్ట్ జాగ్రత్తగా ఉండాలి. లైక్ అంటే హౌఎవర్ అసలు టు బి హానెస్ట్ మనం ఫ్రాంక్ గా కాన్ఫిడెంట్ గా ఇప్పటివరకు ఉన్నామంటే అక్కడ మిలిటరీ అండ్ ఆర్మీ అనేది చాలా ఎఫెక్టివ్గా సీరియస్గా వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఫైట్ చేస్తున్నారు యాక్చువల్లీ. సో ఆ ఫైట్ మనం బిలీవ్ చేస్తూ వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం మనల్ని మనం కేర్ చేసుకోగలము అనే నమ్మకాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఇంకొంచెం ధైర్యంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అంత భారం వాళ్ళ మీద వేయకుండా మన సైడ్ నుంచి మనం చేయాల్సినవి కూడా చేసుకుంటూ అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఏంటంటే మన ఆర్మీ ఎఫిషియన్సీ ఏంటిదో వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ ప్రూవ్ చేసుకున్నారు. ఈ ఆపరేషన్ సింధూరే కాదు అంతకు ముందు కూడా చాలా సార్లు దే హావ్ ప్రూవ్ దేర్ వర్త్. మన ఆర్మీదే కాదు మన ఎయిర్ ఫోర్స్ అండ్ నావీ వర్త్ కూడా మనకి తెలుసు, లైక్ హౌ పవర్ఫుల్ దే ఆర్ అనేసి. ఇంతకు ముందు కూడా ఒకసారి వాళ్ళు వైజాగ్ సైడ్ వచ్చి వాళ్ళు ఇంటర్వ్యూన్ అవుదాం అనుకున్నారు, వాళ్ళు వద్దాం అనుకున్నారు. బట్ వీళ్ళు ఏంటంటే సబ్మెరీన్ ఏదైతే సబ్మెరీన్ వస్తుందో దాన్ని వాళ్ళు బ్లాస్ట్ చేసేసారు సక్సెస్ఫుల్లీ. సో మన టెక్నాలజీ కానివ్వండి, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. స్ట్రాంగ్ ఇనఫ్ టు హ్యావ్ గుడ్ కాన్ఫిడెన్స్. బట్ ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ తో పాటు మనం కూడా జాగ్రత్తగా ఉంటే వాళ్ళకి అడిషనల్ సపోర్ట్ ఇచ్చినట్టే లెక్క. ఎగ్జాక్ట్లీ. సో ప్రాబబ్లీ వాళ్ళ ఫైట్ వాళ్ళు చేస్తున్నారు, డెఫినెట్లీ వాళ్ళు ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఇది ఒక కైండ్ ఆఫ్ డిపెండెన్సీ లాగా ఉండకుండా మనం కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండాలి. ఎట్ ద సేమ్ టైం స్ట్రెంగ్త్తో ఉండాలి. ఏ సిచ్యువేషన్ వచ్చినా ఎట్లా ఫేస్ చేయాలో రెడీగా సిద్ధంగా ఉండాలి. అండ్ వీటన్నిటికీ తోడు మెయిన్గా ఫస్ట్ మనం సపోర్ట్ చేయాలి, మెంటల్లీ, ఎమోషనల్లీ అండ్ ఆల్సో ఫిజికల్లీ, ఎవ్రీథింగ్ ఎవ్రీ వేలో
పబ్లిక్ అందరూ కూడా కొంచెం యూనిటీతో సపోర్ట్ చేస్తూ ఉంటే బాగుంటుంది అంటారు. అబ్సల్యూట్లీ రైట్. సో సూపర్గా చెప్పారు కదా. మనకి ఆబ్వియస్లీ మన గవర్నమెంట్ తీసుకోవాల్సిన ప్రాపర్ కరెక్ట్ గుడ్ డెసిషన్స్ అయితే తీసుకుంటుంది. దానికి మనవే ఓన్లీ సింగిల్ థింగ్ ఏంటి అంటే యూనిటీతో ఉండాలి, ఎట్ ద సేమ్ టైం కేర్ఫుల్గా ఉండాలి, సపోర్టివ్గా ఉండాలి. డెఫినెట్లీ ఎటువంటి ఇష్యూస్ అయినా సరే ఫేస్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఐడ్రీమ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.